నిజంగా ఈ సినిమా నిర్మాతలకి ఆర్టిస్టులు కొత్త యంగ్స్టర్స్ హీరో గారికి హీరోయిన్స్కి మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ సినిమా కథ నేను విన్నాను. ఇది ఒక బాలచంద్ర గారు లేకపోతే క్రియేటివ్ డైరెక్టర్ భారతీయ రాజు గారు అటువంటి మంచి క్రియేటివ్ డైరెక్టర్ చేయాల్సినటువంటి గొప్ప సినిమా ఇది. ప్రతి సీన్ కూడా చాలా క్యాచీగా ఉంది ఈ పిక్చరు. ముఖ్యంగా ఇటువంటి సినిమాలు బ్రతికించాలంటే మనకు కావాల్సింది చిన్న సినిమాలని బ్రతికించాలి. నాకు తెలిసి ఒక 15 ఏళ్ళ నుంచి చిన్న సినిమాలకి ఏ గవర్నమెంట్ చేసిందేమి లేదు. ఒక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చిన్న సినిమాలకు ఆయన చాలా సపోర్ట్ చేశారు. ప్రతి వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తా ఉంటారు, కానీ చిన్న సినిమాలకి ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు దయచేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళకి సినిమా మీద బాగా అవగాహన ఉంది. కనీసం ఇప్పుడైనా చిన్న సినిమాలకు 5 షోలు ఇవ్వాలి. మినీ థియేటర్లు కట్టడానికి వీళ్ళు వెసులుబాటు బాగా తోడ్పాటు కల్పిస్తే ఇటువంటి చిత్రాలు చాలా తయారవుతాయి. ఓన్లీ పెద్ద సినిమాలు తయారయ్యేది 5% అయితే చిన్న సినిమాలు సినిమా ఇండస్ట్రీలో తయారయ్యేది 95%. ఈ చిన్న సినిమాల వలన మీరు చూడండి, మీ ప్రెస్ మిత్రులు కానీ గెస్టులు కానీ ఎంత కలకల్లాడుతుందో. ఎంతో పెద్ద సినిమా కన్నా కలకల్లాడుతూ ఈ ఓపెనింగ్ ప్రారంభోత్సవం అయింది. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. నేను ఈ మాటలన్నీ ముందు అనుకొని మాట్లాడదామని, కానీ వీళ్ళందరినీ చూసి సంతోషంగా వచ్చి ఇటువంటి క్రియేటివ్ పిక్చర్స్ బ్రతకాలంటే, సినిమా ఇండస్ట్రీ మంచి పేరు ప్రఖ్యాతులు తావాలంటే ఇటువంటి నిర్మాతలు ఇటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళు తీస్తుంటే ప్రభుత్వం కానీ సినిమా ఇండస్ట్రీ కానీ వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అటువంటి అవకాశం ఉంటేనే ఇవాళ ఇటువంటి సినిమాలు క్రియేట్ అవుతాయి. ఒక చిన్న సినిమా నిలబడితే కొన్ని లక్షల మందికి ఉపయోగం కలుగుద్ది. అంచేత మనం మనస్ఫూర్తిగా చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా నావల్టీ సినిమా క్రియేట్ చేస్తారు. మీరు సపోజ్ చూడండి, పెద్ద సినిమాలు ఎంతసేపు కొట్టుకోటాలు, ఆ ఫైట్లు, ఆ సాంగ్స్ తప్ప సొసైటీకి పెద్దగా ఉపయోగపడే ఉండవు. బట్ చిన్న సినిమా ఎప్పుడు సొసైటీకి ఉపయోగపడే క్రియేటివ్ పిక్చర్లు తయారు చేస్తారు కొత్త డైరెక్టర్లు కానీ కొత్త ఆర్టిస్టులు కానీ. ఎందుకంటే కొత్త రక్తం కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా నావల్టీ ఫిల్మ్స్ తయారవుతాయి. అంచేత నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు ఒకటే చెబుతున్నా, మీరు నిజంగా సినిమా ఇండస్ట్రీ మీద ముందుకు తీసుకెళ్ళాలి, నిజమైన ప్రేమ ఉంటే, చిన్న సినిమాలు నిలబడాలంటే, చిన్న సినిమాలు బతకాలంటే మీరు ప్రతి సినిమా థియేటర్లో ఒక షో అడిషనల్గా ఇవ్వండి చిన్న సినిమాకి. నేను వాణిత అయిపోలే ప్రియమాణ తోడి. అలాగే 2 స్ట్రేట్ తెలుగు ఫిల్మ్స్ చేశారు, వసంతం, చెప్పవే చిరగాలి. సో హీస్ హ్యాడ్ ఆల్వేస్ గుడ్ థింగ్స్ టు టెల్ అబౌట్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హీ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ బ్యాక్ ఇన్ ద సౌత్. సో నా ఫస్ట్ ఫిల్మ్ హిట్ లిస్ట్ తర్వాత ప్రతి మంది నాకు వచ్చి చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, వాడు నానా పేరు కాపాడించాడు అది అని చెప్పాడు. సో దట్ వాస్ ద మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ మీ. ఐ ఫీల్ లైక్ ఐ విల్ వర్క్ హార్డర్ to make sure that name continues. And Shobha ma'am is here. She came out and reached out to me in Chennai and told the script entirely. Actually, half script was told by Hanuman sir, half script was told by Shobha madam, and she was very sweet, like a mother to me, very sweet. Right from coming here, the ticket arranging and the hotel staying, she made me feel very comfortable. And I feel blessed to work under this production. I just want to say one thing, like if this film does well, ma'am will take more movies. And the Telugu film industry will make more new heroes like me, and lot more films will get that exposure. And Hanuman garu, my director, బాగా ఎనర్జెటిక్గానే ఒక డైరెక్టర్ హనుమాన్ గారు. నాకు నరేషన్ ఇచ్చినప్పుడే, సార్ ఓపెన్ చేస్తే ఇక్కడ సార్, అక్కడ సార్, కింద షాట్ సార్, పైన షాట్ సార్, అలాగని చెప్పి బాగా మంచి ఎంటర్టైన్మెంట్గా చెప్పారు నరేషన్. సో నరేషనే ఇంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అంటే సినిమా అలాగా ఉంటుంది అని చూసుకోండి. సో we will all work together. Shashank sir came and told the script. Few places where I didn't understand, sir really translated, and he was very sweet. And Vikas, he's a very famous music director from what I've heard, and he's done a couple of Tamil films, and now I'm sure he has a great future in the Telugu film industry. I would like to wish all the team, our cast, and whoever's come here all the very best. And this movie is about making dreams into reality, and I am sure I will work hard to make my dream of becoming this film a big hit into a reality. Thank you. And like I said,
press and media, please support me. Telugu cinema has always given good content. It will be not be an understatement if I say it is one of the best industries in India today, and you've always given great content and great stars. So likewise, I'm sure you guys will support me with the blessings of my mother, father and the press. I'm sure I'll make it big someday. Thank you. అందరికీ నమస్కారం అండి. ప్రెస్కి అయితే నేను బాగా పరిచయం. బికాస్ మా కంపెనీ మేము ఇప్పుడు ఇలా ఉన్నామంటే దానికి కారణం ప్రెస్సే. ప్రెస్ అసలు మా కంపెనీ తోటి ఏ విధమైన ఫంక్షన్ చేసినా వాళ్ళ ఫంక్షన్ లాగా చేస్తూ వాళ్ళ ఫంక్షన్ అనుకొని అది జనాల వరకు తీసుకెళ్తూ ఉంటారు. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ మీడియా అండ్ ప్రెస్ ఫర్ అవర్ ఫ్యూచర్. అండ్ ఇప్పుడు మేమున్న దానికి కూడా మీరే కారణం. నెక్స్ట్ కలవరం. ఈ కలవరం అనేది పేరే ఒక కలవరింతగా ఉంది కదా. ఈ స్టోరీని శశాంక్ గారు మా డైరెక్టర్ హనుమాన్ చెప్పినప్పుడు నాకు చాలా ఎగ్జైట్ అనిపించింది. నేను ఇంతవరకు నియర్లీ 55 మూవీస్ రిలీజ్ చేశాను, మీకు తెలుసు. ఈ స్టోరీ విన్నప్పుడు మాత్రం సంథింగ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు వచ్చే ఫైట్స్ కానీ రక్తపాతాలు కానీ లవ్లు కానీ అవన్నీ లేకుండా సంథింగ్ డిఫరెంట్గా అనిపించింది ఈ స్టోరీ. మార్నింగ్ చెప్పిన వెంటనే ఐ సెడ్ ఓకే వీఆర్ డూయింగ్ దిస్ స్టోరీ బికాజ్ అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. అంటే అందరు అన్నట్టు కాదు, దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు అంటారు డిఫరెంట్ స్టోరీ అని, బట్ దిస్ ఈజ్ రియల్లీ ఏ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఒక చిన్న సినిమాని వీఆర్ షూటింగ్ ఫర్ ది 75 days. యూజువల్గా చిన్న సినిమాని 30 రోజులు 35 రోజుల్లో చేసేస్తాం, రైట్? కానీ ఈ సినిమాని 75 days వీఆర్ షూటింగ్ ఇట్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్. దట్ వీ విల్ నెక్స్ట్ మన ప్రెస్ మీట్లో నేను చెప్తాను. ప్లస్ ఈ సినిమా గురించి డిఓపి ఎవరు అని ఎంతోసార్లు మేము అన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరితోటి మా డిఓపి గారు వెంకట్ ట్రావెల్ చేశారు చాలా రోజులు. సో దే హ్యావ్ ఏమో అంటారు డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ కలిస్తేనే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందని. సో ఐ థింక్ దట్ దే బోత్ విల్ గివ్ మీ ఎ వెరీ గుడ్ మూవీ, రైట్? సో నాకు అనిపిస్తుంది. బికాజ్ శశాంక్ గారించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన గురించి చెప్పాలంటే ఆయన దగ్గర ఇన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయండి బాబు, సో మెనీ స్క్రిప్ట్స్. మీకు అంతవరకైనా స్క్రిప్ట్ కావాలంటే ఆయన నెంబర్ తీసుకోండి. డిఫరెంట్ టైప్స్. అసలు ఆయన వాళ్ళ ఫాదర్ గారు కూడా వెరీ గుడ్ రైటర్. సో మా నెక్స్ట్ మూవీ వాళ్ళ ఫాదర్ తోటి ఒక పిక్చర్ ఉంది, దాన్ని చేద్దాం అనుకుంటున్నాము. సో చాలా గుడ్ స్క్రిప్ట్ రైటర్. అండ్ ఆల్సో ఎక్కడ కాంప్రమైజ్ అడగరు. తను అనుకున్నట్టు రాయాలంటారు. కొంచెమైనా మెల్లగొచ్చి మేడం అది ఇట్లా కాదు మేడం అని అంటారు. Rima Chauhan, this will be my second movie and I'm extremely blessed and thankful to Shobhaji, Vijay Kanishk Garu, Hanuman sir and Shashank sir for taking me into this project, and we all need your blessings. Please bless us all, support us all, and I hope this becomes a super duper hit. We all need your support. Please do support us all. Thank you so much. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇక్కడికి వచ్చి మీరందరూ మీ సపోర్ట్ని ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ బ్లెస్సింగ్ ఇలాగే న్యూ పీపుల్కి, విజయ్కి ఐ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ హియర్. ఓకే, ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ హియర్. Looking forward for your blessings. Thank you.